దోస్తులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారములు. నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనో 8 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు 8 నెలలకు గాను 8 రూపాయలు కూడా నాకు రాలేదు. నేను ముత్తూట్ హౌసింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను. మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు, వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు. వచ్చే పెన్షను కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే, బతకడానికే సరిపోతుంది. 8 నెలలకు గాను 8 పైసలు రాని ఎడల నాకు గవర్నమెంట్ నుంచి ఆశ వదులుకొని ఇక లోన్ మాఫ్ అయిపోతుంది, కొంతమంది టైం ఇస్తారు నా కొడుకుకి అని చెప్పి లాస్ట్కి అదే మార్గం ఎన్నుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ప్రియమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ గవర్నమెంట్ సర్వెంట్ల గురించి కానీ, గవర్నమెంట్ సర్వెంట్ల ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ దిక్కు నుంచి కానీ ఏమి కూడా మాట్లాడడం లేదు. దీనిపై తీసుకోండి, లేకపోతే నన్ను క్షమించండి అని అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నాను. నమస్కారములు అందరికీ.